ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గురించే టాక్ నడిపిస్తోంది. పుష్ప 2 ప్రీమియర్స్ దగ్గర మొదలైన కలెక్షన్ల వర్షం సునామీలా మారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను మార్చేస్తోంది. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా రికార్డులన్నీ మారిపోతున్నాయి. పుష్పరాజ్ ఏమాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గేదే లే అంటూ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ వెళ్తున్నాడు. ఇంతకీ పుష్ప కలెక్షన్ల మీద, పుష్పరాజ్ మీద బాలీవుడ్ బిగ్ బి పాపులర్ టీవీ షోలో ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. పుష్ప 2 మూవీ నేషనల్ వైడ్గా మంచి టాక్ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 స్పీడ్ మామూలుగా లేదు. అసలు బ్రేకులు లేని వెహికల్లా దుమ్ము రేపుతూ కలెక్షన్లు కుమ్మేస్తోంది. పాన్ ఇండియాలో అయితే కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు జస్ట్ 6 డేస్లోనే బాక్సాఫీస్ షేక్ అయ్యేలా 1000 కోట్లను రాబట్టింది. ఇక మూవీ రిలీజ్ అయ్యి 3 వారాలైనా ఏమాత్రం కలెక్షన్స్ తగ్గట్లేదు. ఈ నెల 25కే 1700 కోట్ల మార్క్ పుష్ప 2 దాటేసింది. పుష్ప 2 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1705 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రెజెంట్ పుష్ప 2 ముందున్నది బాహుబలి 2 కలెక్షన్ల రికార్డ్. దీన్ని బ్రేక్ చేసేందుకు పుష్ప 2 మరింత దగ్గరైంది. ప్రెజెంట్ పుష్ప 2 స్పీడ్ చూస్తుంటే 2000 కోట్ల మార్కు దాటేలా ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు బాలీవుడ్లో హయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన మూవీగా ఉంది దంగల్. ఈ దంగల్ మూవీ రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు గెస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి రాజమౌళి బాహుబలి 2 వరల్డ్ వైడ్గా 1788 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డులన్నింటినీ పుష్ప 2 బ్రేక్ చేసి కొత్త మార్క్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికీ నార్త్లో పుష్ప 2 కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకుండా దూసుకువెళ్తోంది. పుష్ప 2తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. రీసెంట్గా బన్నీపై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. బన్నీ గొప్ప ప్రతిభావంతుడని పేర్కొన్నారు. కౌన్ బనేగా కరోడ్పతిలో కంటెస్టెంట్తో బన్నీ గురించి అమితాబ్ బచ్చన్ చిట్చాట్ చేశారు. అమితాబ్ బచ్చన్ యాంకరింగ్ చేస్తున్న షో కౌన్ బనేగా కరోడ్పతి. ప్రస్తుతం దీని 16వ సీజన్ ప్రసారం అవుతోంది. కౌన్ బనేగా కరోడ్పతి రీసెంట్ ఎపిసోడ్కు కోల్కతా నుంచి ఓ హౌస్ వైఫ్ కంటెస్టెంట్గా వచ్చారు. ఇక ఆ కంటెస్టెంట్ అల్లు అర్జున్, అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం అంటారు. ఆ కంటెస్టెంట్ చెప్పిన దానిపై అమితాబ్ మాట్లాడుతూ అల్లు అర్జున్కు వచ్చిన గుర్తింపులన్నింటికీ పూర్తి అర్హుడు, నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ని అని బిగ్ బి అన్నారు. ఇక పుష్ప 2 వరల్డ్ వైడ్గా గ్రాండ్ సక్సెస్ అయింది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూడండి. అతడు గొప్ప టాలెంటెడ్ పర్సన్. బన్నీతో నన్ను కంపేర్ చేయొద్దంటూ సరదాగా చెప్పుకొచ్చారు. దీనికి ఆ కంటెస్టెంట్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మూవీలో కొన్ని సీన్స్ చూస్తుంటే ఒక్కోసారి మీ ఇద్దరి మేనరిజం అచ్చం ఒకేలా ఉంటుందని అన్నారు. ఈ షో వల్ల అమితాబ్ గారిని కలిశాను. ఏదో ఒకరోజు అల్లు అర్జున్ను చూస్తే నా కల నెరవేరుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక పుష్ప 2 ప్రచారంలో భాగంగా ముంబైలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడుతూ అమితాబ్ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. అమితాబ్ సార్ ఎన్నో దశాబ్దాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్గా ఉన్నారని, చాలా మంది యాక్టర్లకు అమితాబ్ ఇన్స్పిరేషన్ అని అల్లు అర్జున్ అన్నారు. అమితాబ్ మూవీలు చూస్తూ పెరిగానని, ఆయన స్ఫూర్తితోనే కెరీర్లో ముందుకెళ్తున్నట్లు అల్లు అర్జున్ మీడియాతో కామెంట్ చేశారు. దీనిపై అల్లు అర్జున్ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో అమితాబ్ షేర్ చేశారు. అందులో అల్లు అర్జున్ వర్క్, యాక్టింగ్ స్టైల్కు పెద్ద ఫ్యాన్ని అని బిగ్ బి పోస్ట్ చేశారు. భవిష్యత్తులో బన్నీ ఎన్నో మంచి విజయాలు అందుకోవాలని బిగ్ బి ఆకాంక్షించారు. దీనికి బన్నీ రిప్లై పెడుతూ, బిగ్ బి సార్, మీరు మాకు పెద్ద సూపర్ హీరో. మీ నుంచి ఇలాంటి ప్రశంసలు నమ్మలేకపోతున్నా. నాపై మీకున్న ప్రేమకు థ్యాంక్స్ అని అన్నారు.